సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో ప్రారంభం. అంటే మామూలుగా నవ్వు 4 విధాల చేటు అని కూడా అంటారు కదా, ఈ నవ్వు ఎప్పుడైనా అనిల్ రావిపూడికి నష్టం తీసుకొచ్చిందా? నాకు తెలిసి ఇంతవరకు నేను అది ఫేస్ చేయలేదండి. యాక్చువల్గా నవ్వుతూ ఉండటం అనేది నాకు ఇట్స్ మై నేచర్. బేసిక్గా నేను నలుగురితో ఉన్నప్పుడు కానీ, నేను స్కూల్ డేస్ నుంచి కానీ, కాలేజ్ డేస్లో కానీ ఎక్కువగా జోక్స్ చేస్తూ అందరు నవ్వించడం, నవ్వుతూ ఉంటాం, ఇదే సరదా. సో మేబీ అది ఇన్బిల్ట్గా ఉందేమో. అలాగే నవ్వు అనేది నాకు లైఫ్లో ఒక పార్ట్ అండి, మేబీ నా సక్సెస్లో కూడా ఒక పార్ట్ అది. కాబట్టి ఐ రెస్పెక్ట్ దట్. నా నవ్వుని నేను రెస్పెక్ట్ చేస్తాను. కాబట్టి నాకు దానివల్ల నెగిటివ్ వస్తుందని నేను ఎప్పుడు అనుకోను, రాదనే నా నమ్మకం. అదే నిన్న కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాను నేను, బాధను దూరం చేసేది నవ్వు, మనిషిని దగ్గర చేసేది నవ్వు, గొడవను ఆపేది నవ్వు, గౌరవాన్ని పెంచేది నవ్వు. సో నవ్వు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి ఆ నవ్వు నాతో ఉంటే నాకు ఎప్పుడు హ్యాపీ. అంటే ఒక్కొక్కసారి మనం నవ్వుతుంటే, అంటే సెట్లో ప్రొడ్యూసర్ బాధలో ఉన్నప్పుడు మనం నవ్వుతూ ఉంటే అలాంటప్పుడు అదే మీరు సిచ్యువేషన్ బట్టి అంటే ఓకే. ఇప్పుడు ఒక రాంగ్ సిచ్యువేషన్కి వెళ్ళి నవ్వితే చాలా బ్యాడ్గా ఉంటుంది. అలా ఎప్పుడు చేయనండి. ఓకే ఓకే. అండ్ ఓకే, మన సినిమా గురించి మాట్లాడదాం. అలాగే F2 గురించి. మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నప్పుడు ఎప్పుడైనా ఎవరైనా ఆర్టిస్టులు అందరూ, అంటే మనం డైరెక్టర్ కానప్పుడు మనల్ని అసిస్టెంట్ డైరెక్టర్గా అందరూ ఒకేలా ట్రీట్ చేయాలని ఏం రూల్ లేదు. ఆర్టిస్టులు ఎప్పుడైనా ఎవరైనా మిమ్మల్ని ఇల్ ట్రీట్ చేయడం కానీ, లేకపోతే ఓకే లైట్ తీసుకోవడం గాను అలా జరిగిందా ఏదైనా? అలాంటి ఆర్టిస్టులు మళ్ళీ మీ డైరెక్షన్లో యాక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయా? బేసిక్గా నేను ఆండ్రాయిడ్లో అంటానండి, యూజర్ ఫ్రెండ్లీ. నాకు ఆ ప్రాబ్లం రాలా. ఎందుకంటే నేను ఏదో పంచ్ డైలాగ్లో వేసాను, దాన్ని తీసుకోకండి. ఇంకోటి ఏంటంటే, నేను రైటర్గా కానీ అసిస్టెంట్ డైరెక్టర్గా కానీ నేను ఒక సినిమాకి నేను రైటర్గా పనిచేస్తూనే అసోసియేట్ డైరెక్టర్గా పనిచేసేవాడిని. సో బేసిక్గా నేను రైటర్ కావడంతో నేను అసోసియేట్ డైరెక్టర్గా పనిచేస్తున్నా వాళ్ళు నాతో ఎక్కువ టైం స్పెండ్ చేసేవాళ్ళు. మేబీ డైలాగ్స్ చెప్పడం కానీ, డైలాగ్స్ మార్చడంలో కానీ. సో రైటింగ్ అనేది నాకు ఒక కవచంలాగా ఉపయోగపడింది. సో ఎప్పుడు కూడా నేను ఆర్టిస్టుల దగ్గరికి వెళ్ళేటప్పుడు నా రైటింగ్ డైలాగులు చెప్పడంలో కూడా వాళ్ళకు ఒక చిన్న స్వార్థం ఉండి ఉండొచ్చు మేబీ. సో స్వార్థం లేకపోతే నా మీద ఇష్టం, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఆ ఇన్సల్ట్ చేయడం కానీ అలాంటివి నేను ఎప్పుడు ఫేస్ చేయాల. ఇన్ఫ్యాక్ట్ నాతో ఎక్కువగా క్లోజ్గా ఉండేవాళ్ళు. నేను అలా అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండి నాతో చాలా క్లోజ్గా ఉన్న ఆర్టిస్ట్లో మెయిన్ శ్రీనివాస్ రెడ్డి. అందుకే నా సినిమాలో తను ఎప్పుడు ఒక చిన్న స్పెషల్ రోల్స్ చేస్తూ ఉంటాడు. సో అలా చాలామంది ఆర్టిస్టులు కూడా నాతో చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. నాతో ట్రావెల్ అయ్యాక ఆర్టిస్టులతో నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చాక, నేను డైరెక్టర్ అయ్యాక కూడా వాళ్ళతో నా ట్రావెలింగ్ అలాగే ఉంది. ఓకే ఓకే. అండ్ సప్తగిరి కూడా మీరు ఇచ్చిందే కదా ఆల్మోస్ట్ బ్రేక్. మరి అలాంటి సప్తగిరి మీ సినిమాలో ఎక్కువ కనబడేందుకు? అది వాడు పాపం ఈ సినిమాకు ముందు కూడా ఫోన్ చేశాడు. అంటే కుదరలేదు. వాడేంటంటే ఫోన్ చేసి అరే అనిలు, నాకు నువ్వు 1 సీను 2 సీన్లు అయితే నేను చేయను రా. అక్కడే ఆఫ్ నేను. సరేరా, ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఏదైనా మంచిది నీకు తగ్గట్టు తగిలితే చేద్దాంలే అన్నట్టుగా నేను అనుకుంటున్నాను. అది సెట్ అవట్లా. మేబీ వాడు అరే 1-2 సీన్లు అయినా పర్లేదు చేసేద్దాం అంటే ఏదన్నా మంచి ఎపిసోడ్లు 1-2-3 అన్నా తగిలేయేమో. సో తప్పు వాడి సైడ్ కూడా ఉంది. వాడు వెరీ క్లోజ్ ఫ్రెండ్, నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. అనుకున్న ఫ్రెండ్స్ చాలా అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు. అదే కందిరీగ అనే సినిమాలో తను యాడిగ్రా పోయేదని ఒక ట్రాక్ చేశాడు. యాక్చువల్గా అది నా కోసం రాసుకున్న ఆ సీను. సో నేను కందిరీగ వాసు గారికి చెప్పి ఇది ఎక్స్టెన్షన్ అనమాట, సీన్ ఎక్స్టెన్షన్. సార్ నేను చేస్తానండి సరదాగా అన్నాను. చేస్తే అప్పుడు సరే అని నువ్వే చేయి అన్నాడు. సడన్గా నేను నైట్ నిద్రపోయి ఆలోచిస్తుంటే మన ప్రొఫెషన్ ఇది కాదు, మనం ఏదో ఆర్టిస్ట్ అవుదామని లేదు, మనకెందుకు ఇది, పోనీ వాడికన్నా అప్కమింగ్కి ఇస్తే వాడికి హెల్ప్ అవుద్ది కదా అని చెప్పి నేను వాడికి ఫోన్ చేశాను, సప్తగిరికి. ఫోన్ చేస్తే నెక్స్ట్ రోజు మార్నింగ్ వచ్చి వాడు చాలాసార్లు చెప్పారు ఇది. అంటే ఓకే, బాగా ఇల్ట్రేట్ పక్కన పెడితే బాగా ఉండి చాలా బాగా ట్యూన్ అయిన ఆర్టిస్ట్ వాళ్ళకి మీ సినిమాలలో అవకాశం ఇవ్వలేని పరిస్థితి ఇప్పటి వరకు? బాగా ట్యూన్ అయిన ఆర్టిస్ట్కి ఇవ్వలేకపోయినదంటే బ్రహ్మానందం గారు, మోస్ట్ లెజెండరీ యాక్టర్. అంటే మీరు చాలా క్లోజ్? చాలా క్లోజ్. సినిమా నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నా, రైటర్గా ఉన్నప్పుడు కూడా బాగా నన్ను పలకరించేవాడు, బాగా చూసుకునేవాడు ఆయన. సో అన్లక్కీగా నేను చేయలేకపోయా, ఆయనతో కుదరలా. దానికి పర్టికులర్ రీజన్ ఏం కాదు, మేబీ పటాస్ సినిమాకి అప్పుడు చేద్దాం అనుకున్నాం, బట్ కొన్ని బడ్జెట్ ఇష్యూస్ వల్ల చేయలేకపోయాను పటాస్ టైంలో. సుప్రీంకి ఛాన్స్ లేకుండా పోయింది, అసలు ఇది లేదు. సో రాజా ది గ్రేట్లో కూడా ఆయన చేయాల్సిన పర్టికులర్గా బ్రహ్మానందం గారు చేసేంత క్యారెక్టర్ ఎక్కడ నాకు దాంట్లో కనపడలేదు, స్క్రిప్ట్లో కూడా ఎక్కడ తగల. ఓకే. సో అందుకని కుదరలేదు, అదొకటి వెళ్తూ నాకు ఉంది, ఆయనతో చేయలేకపోయాను. ఎందుకంటే కామెడీకి నేను
కొంచెం స్ట్రాంగ్గా బిలీవ్ చేసి వెళ్తూ ఉంటాను. సో అలాంటిది కామెడీలో ఈజ్ కింగ్. సో ఆయనతో పని చేయలేకపోయానని ఒక ఫీలింగ్ ఉంది. ఫోన్ చేశారు ఆయనకి, హెల్త్ బాగాలేదు? లేదు, నేను ఇంకా చేయలేదు. గౌతమ్తో మాట్లాడాలి. జస్ట్ దీనికి ముందు ఒక 1 వీక్ ముందు రామారెడ్డిలో కలిసాను డబ్బింగ్ థియేటర్లో. చాలా బాగా మాట్లాడారు, చేపట్టుకొని. అంటే నేను నెక్స్ట్ చేయాలి సార్ మీతోటి, నేనే చెప్పేశాను నన్ను క్షమించండి, విల్ వర్క్ టుగెదర్ ఇన్ మై నెక్స్ట్ ఫిలిం అని. ఓకే ఓకే. ఇంతకుముందు పొద్దున విఎన్ ఆదిత్య గారితో మాట్లాడితే ఆయన చెప్పారు మీ సిచ్యువేషన్ ఏంటి, ఒక సీన్ చెప్పాల్సి వస్తే అనిల్ని అడిగితే తను ఇమీడియట్గా రాసేశారు. నేను ఫస్ట్ రాయనన్నాడు, అదంతా చెప్పాలి. మీ వర్డ్స్తో చెప్పండి ఒకసారి. ఏది ఏ సినిమా? ఆయనతో చేసింది ఒకటే బాస్ సినిమా చేసింది. యాక్చువల్గా బాస్కి నేను అసిస్టెంట్ డైరెక్టర్ని. అదే అసిస్టెంట్ డైరెక్టర్ ఒక సీన్ రాయమంటే ఏదో మాలి గారి సీన్ ఏదో. యాక్చువల్గా బలభద్ర పాత్రని రమణి గారని ఒక స్క్రీన్ ప్లే రైటర్ ఉండేవారు. ఆవిడ ఆ సినిమాకి స్క్రీన్ ప్లే వర్క్ చేశారు. నేనేంటంటే అరుణ్ ప్రసాద్ గారు మా బాబాయ్, డైరెక్టర్ అరుణ్ ప్రసాద్. సో గౌతమ్ ఎస్ఎస్సీ నుంచి ఆయన నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఆ తర్వాత బాస్కి వెళ్ళాక నాకు ఏదో రాద్దాం పీకుదాం అని బాగా సరదాగా ఉండేది. ఓకే. అయితే సరే ఆదిత్య గారి దగ్గరికి వెళ్ళి అడగలేము సార్, నేను ఒక సీన్ దానికి డైలాగ్ రైటర్స్ చాలామంది ఉన్నారు. సో మనం లాస్ట్ బట్ 1 అసిస్టెంట్ డైరెక్టర్ నేను. సో మనలో ఏముండి బిలీవ్ చేసి మనకి ఇస్తారు అవకాశం అని చెప్పి నేను అడగడానికి కూడా ధైర్యం చాలా. సో అడగల. సరే ఊరికే మనమైతే ఈ సీన్ ఎలా రాస్తామని చెప్పి ఒక 2-3 సీన్లు రాశాను. రాస్తే రమణి గారు చూశారు ఒక సీన్, చూసి ఆదిత్య గారికి రిఫర్ చేశారు. చేస్తే ఒక బిట్ సీన్ రాశాను నేను. ఆయన చూసి అసలు విపరీతంగా నవ్వేశాడు. ఆదిత్య గారు నవ్వితే అసలు ఆగడు, బ్లాస్ట్ అయిపోతాడు ఆయన. సో ఒక 5-6 పంచులకి అయితే విపరీతంగా నవ్వాడు ఆయన. నవ్వి ట్రాక్గా ఎక్స్టెండ్ చేయన్నాడు. చేస్తే ఒక 3 సీన్లు ఏవో రాశాను నేను. అఫీషియల్గా పెన్ను పెట్టి నేను రాసిన మా డైలాగుల్ని షార్ట్ చేసిన డైరెక్టర్ ఆదిత్య గారు ఫస్ట్ టైం. సో అఫీషియల్గా నేను పెన్ను పెట్టింది ఆ సినిమాలో. బాస్ ఫస్ట్ రాయనన్నారంట కదా, నేను రాయను మళ్ళీ తేడా కొట్టితే బాగుండదు అది ఒకటి భయపడ్డాను. అంటే సినిమా నేనేదో సరదాగా రాశానండి, రేపు పొద్దున్న సినిమాలో మీకు అది సింక్ అవుద్దో లేదో, అది ఒకవేళ వర్కౌట్ అవుద్దో లేదో అని చిన్న భయపడ్డా. ఎందుకు నేను వాళ్ళదాన్ని ఇప్పుడు నేను బేసిక్గా నేను ఇదనుకోండి ఆ బ్లేమ్ తీసుకోవడానికి రెడీ, ఎవరిదో అది, నేను అనవసరంగా ఏదో పెట్టి అది ఏదన్నా స్పాయిల్ వేద్దామని చిన్న భయపడ్డాను నేను. అంతకుమించి అంతేగాని నేను మనం అప్పటికి ఏం కాదు కదా. సో అంతేగాని రాయకపోవడానికి రీజన్ అది. ఎప్పుడైనా మీరు రైటర్గా ఉన్నప్పుడు మీరు రాసిన ఒక సీన్ డైరెక్టర్ మేకింగ్ వల్ల కిల్ అయిపోయిన సందర్భము, మీరు అది చూసి తట్టుకోలేక నేను ఏం రాశాను ఇది ఏం తీస్తున్నాడు అనే ఫీల్ ఎప్పుడైనా మీకు వచ్చిందా? నేను ఎప్పుడు ఫేస్ చేయలేదండి అది. బేసిక్గా ఏంటంటే మనకు ఒక జడ్జిమెంట్ ఉంటుంది. సో నేను ఎప్పుడు ఒకటి బిలీవ్ చేస్తాను, రైటర్గా ఉంటే రైటర్గా ఉండాలి, డైరెక్టర్గా ఉంటే డైరెక్టర్గా ఉండాలి. రైటర్ డైరెక్టర్గా ఉండకూడదు. ఓకే. ఉంటే స్పాయిల్ అయిపోద్ది, ఏదో ఒకరి జడ్జిమెంట్ మీద వెళ్ళిపోవాలి. సో నేను రైటర్గా ఉన్నాను, నేను ఆ డైరెక్టర్ని బిలీవ్ చేసి వెళ్ళాను. సో మ్యాక్సిమం ఏదన్నా ఉంటే ఒక ఎడ్జ్కి ఫైట్ చేస్తా. సో ఇది ఉంటే బాగుంటుంది సార్, ఇది ఉంటే బాగుంటుంది సార్, ప్రెషర్ చేయను. ఏమో ఆయనదే రైట్ అవ్వచ్చేమో, రేపు పొద్దున్న నేను చెప్పింది రాంగ్ వచ్చేమో. సో డైరెక్టర్గా ఇంకొక విషయం నేను ఏం బిలీవ్ చేస్తానంటే, ఒక సినిమా సక్సెస్కి ఫెయిల్యూర్కి కేర్ ఆఫ్ అడ్రస్ డైరెక్టర్. రేపు ఆ సినిమా పోతే రైటర్కి ఇంకో 4 సినిమాలు రాసుకోవచ్చు, బట్ డైరెక్టర్కి ఆ సినిమానే లాస్ట్.